ఉండాలి. దైవ సేవకుల చేతులను ఆదుకునే విధముగా ఉండాలి. దేవుని పని జరగట్లేదు అంటే ఎవరైనా ఆదుకోకపోతే ఎలా జరిగిద్ది? ఎవరైనా నిలబడకపోతే ఎలా జరిగిద్ది? చెప్పండి. మందని కాసేటువంటి కాపరి కాస్తూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు. ఇదిగో మంద పాలు, ఇదిగో అతడు తాగటానికి అర్హుడు, యోగ్యుడు, పనివాడు జీతానికి పాత్రుడు కాదా? చెప్పండి. పనిచేసిన వాడికి జీతం వేయడం న్యాయమా అన్యాయమా? న్యాయమే కదా. మందని కాసిన వాడు మంద పాలు తాగడం న్యాయమా అన్యాయమా? న్యాయమే. కానీ మంద కట్టకుండా, ఈనకుండా, పాలివ్వకుండా ఉంటే చెప్పండి, ఇప్పుడు మంద విస్తరించబడుతుందా? సంఘ అభివృద్ధి జరుగుతుందా? దేవుని పని వర్ధిల్లుతుందా? లేదు కదా. అహరోను హూరులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? దైవ సేవకుని ఆదుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన క్షేమం కొరకు, మన రక్షణ కొరకు పాటుపడిన దైవజనుడిని మనం విడిచిపెట్టకూడదు. మోషే ఇదిగో నువ్వు కూర్చో అని చెప్పేసి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి దైవ సేవకుని కూర్చోబెట్టి ఒకరు ఈ చేతిని ఒకరు ఆ చేతిని పట్టుకొని ఆదుకున్నారంట. దేవుని స్తోత్రం. ఒక్కడే చేస్తున్నాడు పని. అయితే ఈ పనిలో ఇద్దరు పాల్గొన్నారు, సహాయం చేశారు. దేవుడు తన సంఘానికి, ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పండి, విజయాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం.